ఏదైనా తోటలో ఉండాలి మనం. అక్కడ కాయ కష్టం లేకుండా, కన్నీరు లేకుండా, బాధలతో మరి సొమ్మసిల్లిపోకుండా ఆనందంతో దేవుడితో ప్రతి చల్లపూట మాట్లాడుతూ ఉండవలసిన జీవితాలంటే చూసారా, దేవుడు మన జీవితం గురించి ఎంత గొప్పగా ఆలోచించాడో అలాంటి జీవితాన్ని మనకి ఇవ్వాలనుకున్నాడు. మరి దేవుడు ఇలాంటి జీవితాన్ని మనకి ఇవ్వాలనుకుంటే మనకి కష్టం తెచ్చింది ఎవరని ఆలోచిస్తున్నారా? మనకు కష్టం తెచ్చింది ఎవరు? ఈ భేదాన్ని తెచ్చింది ఎవరు? ఈ భిన్నాభిప్రాయాలు తెచ్చింది ఎవరు? మీరు ఆలోచించగలిగితేనండి, మన కన్న తండ్రి ఆదాము గారు దేవుడు చెప్పిన మాట వినలేదు. దేవుడు చెప్పిన మాట వినలేదు. పరిశుద్ధులుగా ఉండవలసిన ఆదాము గారు పాపాన్ని ప్రపంచంలోకి ప్రవేశపెట్టాడు. తప్పు చేసింది ఎవరు? దేవుడా ఆదామా? దేవుడా ఆదామంటే ఆదాము చేశాడు. అంటే ఈ మంచి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్న ఆలోచనను భంగం కలిగించింది మనిషే తప్ప దేవుడు కాదు. పైగా మనం ఏమంటాం తెలుసంటే, ఆయన మనసు తెలియదు కదా, చెట్టు ఎందుకు వేసాడు అంటాడు. మరి ఎందుకు తిన్నాడంటే సమాధానం ఉండదు కదండి. చాలా మంది అడిగి తెలివితో అడుగుతుంటారు, చెట్టు ఎందుకు వేసాడు అండి. వేసాడు, మరి ఆదాము ఎందుకు తిన్నాడు? దీనికి సమాధానం ఉండదు. ఆదాము తింటే పర్వాలేదట కంటే దేవుడు వేస్తేనే తప్పు వచ్చేసిందట. చూసారా, అర్థమయ్యాడు ఆయన అర్థమయ్యాడా? అక్కడి నుంచి అండి మనిషి జీవితం అనేది మలుపు తిరిగింది. దేవుడు ఆలోచనలో ఉన్నతంగా సమాజంలో బ్రతకవలసిన మన జీవితం అనేది అక్కడే మలుపు తిరిగింది. దేవుడు మలుపు తిప్పలేదు సుమా. దేవుడి ఆలోచనలో మనం కష్టాల్లోకి వెళ్ళిపోవాలన్న ఆలోచన ఆయనకు లేదు సుమా. మరి ఈ కష్టాన్ని తెచ్చింది ఎవరో కాదంటే, సాక్షాత్తు ఆయన గర్భాన పుట్టి మనిషిగా ఈ భూమి మీద కొద్ది కాలం బ్రతకటానికి వచ్చిన మనిషి వల్లే మనిషికి నష్టం జరిగింది. మనిషి వల్లే నష్టం జరిగింది. వచ్చేసింది దయ్యం, తినేసి నీకేం కాదండి, తినేశాడు. ఆ తర్వాత ఏమైందో ఆదాముకు అర్థమైంది. అక్కడ నుంచి ప్రపంచ చరిత్ర మలుపు తిరిగి దేవుడు అనుకున్న ఆశలన్నీ పక్కన పెట్టి ఏదైనాలో నుంచి బయటకు వచ్చి దేవుడు ఇవ్వాలనుకుంటున్న జీవితాన్ని పోగొట్టుకొని ఈ ప్రపంచంలో కష్టపడేవాడిగా మనిషి మిగిలిపోయాడు. చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా, మీ కష్టాలకు కారణం దేవుడు అంటారా? మీ కన్నీళ్లకు కారణం దేవుడు అంటారా? కాదు సుమా, కాదు సుమా. ఆదాము చేసిన తప్పును ప్రపంచంలో ప్రతి వారు కొనసాగించటం వల్లేనండి ఈరోజు ప్రపంచంలో దోపిడీ పెరిగింది. ఈరోజు ధనం కోసం సోదరుని కూడా చంపాలన్న ఆలోచన, కిరాతకమైన ఆలోచన కలిగింది. ఈరోజు మనిషికి కలిగింది కనుకనే ఉన్నవాడు లేనివాడు అనే తేడా జరిగిపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు కన్నీళ్ళలోకి మిమ్మల్ని వెళ్ళిపోవాలని ఎప్పుడు ఆలోచించలేదండి ఆయన. మరి ఈరోజు సమాజంలో ఉంటే నీ కన్నీళ్లకు కారణం దేవుడు అనుకుంటున్నారా? కాదు. ఆ రోజు ఆదాము చేశాడు, అలానే మనం మాత్రం బాగున్నాం అని చెప్పండి. మనలో కూడా స్వార్థం రాలేదా? మనలోకి కూడా సమాజంలో ఎవరికి పోయినా పర్వాలేదు నేను బ్రతకాలన్న కోరిక మనలో పుట్టలేదా? ఇలా పుట్టి ప్రతి వారు స్వార్థంగా ఆలోచించటం మూలానేనండి కోటీశ్వరుడని కూటికి లేనివాడనే తారతమ్యం ఏర్పడింది. ఈరోజు మనిషిలో స్వార్థం పెరిగిపోయేసరికి అందినదంతా దోచుకునే మనస్తత్వం అనేది ఈరోజు మనిషికి వచ్చింది. ఈరోజు మనిషి కష్టపడుతుంది మనిషి చేసిన తప్పు వల్లే తప్ప దేవుడు మిమ్మల్ని తప్పులోకి నెట్టి మిమ్మల్ని కన్నీళ్ళలో పెట్టాలని మాత్రం కాదు సుమా. అందుకే ఆలోచించండి, ఎక్కడ తప్పు జరిగిందో ఆలోచించండి, కానీ ప్రతి కష్టానికి దేవుణ్ణి నిందించకండి. పోనీ నిందించాలనుకుంటున్నారా? నిందితురు, కానీ కాసేపు దేవుని మనుషుని మీరు ఆలోచించండి. ఆ తర్వాత దేవుని అనటానికి నోటి మాట పెగులుతుంది అంటారా? అనదండి. ఈరోజు అంటున్నామంటే ఆయన అర్థం కాలేదు కనుక. అందుకేనండి సమాజం పాడైపోవటానికి కారణం దేవుడు కాదు. సమాజం ఈరోజు బీభత్సంగా మారిపోవటానికి ప్రపంచ దేశాల్లో 256 దేశాల్లో పాడైపోవటానికి కారణం దేవుడు కాదు. మన జీవితాన్ని మనమే పాడు చేసుకున్నాం. దేవుడిచ్చిన ఈ ప్రకృతి మీద సమానత్వపు అధికారాన్ని మనమే తుంచుకున్నాం. కావాలనుకున్నవాడు అందినంత దోచేసుకుంటున్నాడు, లేనివాడు లేనివాడుగానే మిగిలిపోతున్నాడు. ఉన్నవాడు కోట్లకు పరిగెత్తుతున్నాడు, మరి లేనివారు ఇంకేమీ లేదు. అంతకంతకు కష్టాల్లో కూరుకొని పోయి ఇల్లు లేక, బట్టలు లేక, భోజనం లేక, సరైన ఆరోగ్యం లేక, సరైన చూపించుకోవటానికి వసతులు లేక ఉండటానికి కష్టమైపోతున్నాయి. ఇదంతా కారణం మనిషి వల్ల ఈ సమాజంలో చోటు చేసుకుంది. ఆదాము చేశాడు, ఆ తర్వాత కయ్యను ఏం చేశాడో మీకు తెలుసు. ఆదాము పండు తిని పాపాన్ని ప్రవేశపెడితే ఆ తర్వాత పుట్టిన కయ్యను మాత్రం తక్కువ తిన్నాడు చెప్పండి. ఈయన పండు తినలేదు, ఏకంగా ప్రాణాన్ని తీశాడు. ఎవరి ప్రాణాన్ని తీశాడు? తమ్ముడు ప్రాణాన్ని తీసేశాడు. చూసారా, ఇలా హత్యతో మనిషి జీవితాన్ని తిరగరాయటం ప్రారంభించేశాడు మనిషి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి చేసిన తప్పే మనల్ని చుట్టుకుందంటే
ఎవరు తీసిన గోతిలో వారే పడతారన్నట్టుగా ఆ రోజు మనుషులు చేసిన తప్పిదాలండి, ఈ రోజు వరకు మనుషులు చేస్తున్న తప్పులోనండి మనిషి పడిపోతున్నాడు. అందుకే ఈ కష్టాలు కన్నీళ్ళు మనకు వచ్చాయి. దేవుడు ఉండమన్నట్టుగా ఉంటే చక్కగా ఉండేవారం కదా ఏదైనా తోటలో. దేవుడు బ్రతకమన్నట్టుగా మనం బ్రతికితే, దేవుడు ఉండమన్నట్టుగా మనం ఉంటేనండి దేవుడండి కష్టపడకుండా నిన్ను పెంచాలనుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు మనసు ఎరిగిన వాడెవడు అన్నాడు. నీ కష్టాలకు కారణం ఆయన అనుకుంటున్నావా? అయితే ఆయన మనసు నీకు అర్థం కాలేదు. ఆయన నీ జీవితాన్ని ఎంత గొప్పగా పెట్టాలనుకున్నాడో నీకు అర్థం కాలేదు. ఇన్ని వస్తువులు నీకు అవసరమో చెప్పండి? ప్రకృతిలో లెక్క పెట్టలేనన్ని వస్తువులు ఈ ప్రపంచంలో నీ కోసం చేశాడంటే నీ జీవితం ఎంత ఉన్నతంగా ఉండాలని. మనం బ్రతికే ఈ కొద్ది కాలానికి మన నోటికి ఎన్ని రుచులను కలిగించాడో మీరు ఆలోచించగలిగితే మీ జీవితం ఎంతగా గొప్పగా ఉండాలని ఆలోచించాడో చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకటా రెండా? ఎన్నో రుచులు కదా. ఇన్ని రుచులు నీకు ఎందుకు చెప్పు? నీ జీవితం గొప్పగా ఉండాలని. ఇలా మన జీవితాన్ని గొప్పగా ఉండాలని దేవుడు ఆలోచిస్తేనండి, దేవుని ఆలోచనల నుంచి మనిషి వెనకకు తగ్గి తన జీవితాన్ని గురించి తను ఆలోచించుకోవటం ప్రారంభించాడు. గనుకనే మనిషి జీవితం అనేది మనిషి తీసుకున్న గోతిలో మనిషే పట్టాడు. దేవుడు కారణం కాదు సుమా, దేవుడు కారణం కాదు. ఒకవేళ మీరు ప్రశ్నించవచ్చు, ఒకవేళ దేవుడు కారణం కాకపోతే ఇలా ఉంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడండి? మరి సహోదరుని చంపుతున్నప్పుడు, దోచుకుంటున్నప్పుడు, సహోదరుని మీద సహోదరుడికి పడనప్పుడు, ఇలాంటి బీభత్సం జరుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తానో చెప్పండి? ఈ కరువులని, నష్టాలని, ఈ యుద్ధాలని, ఈ మారణకాండ జరుగుతున్నప్పుడు, నా జీవితం ఇలా అయిపోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో చెప్పండి అని మీరు అడగండి ప్రియమైన దేవుని పిల్లలారా, తప్పులేదు. మరి దేవుడు ఏం చేస్తున్నాడో మీకు తెలియాలి కదా. ఎందుకంటే మీకు తెలిస్తే ఆ మాట అందరూ. నీ జీవితాన్ని చూశాడు, మీ కష్టాన్ని చూశాడు, నీ కన్నీటిని తొడవాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడో తెలుసా? మరి ఆయన ఏం చేస్తున్నాడో చూస్తారా? ఒక్కసారి మీరు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అన్నాడు. ఇంత కష్టాలతో సమాజం కూరుకొని పోతే దేవుడు ఏం చేస్తున్నాడన్న ప్రశ్న ఈరోజు సమాజానికి రావచ్చు. ఒక భూకంపం కలగగానే, ఒక ప్రకృతి వైపరీత్యం కలగగానే ఎంతమంది చచ్చిపోయారు కదండి. మరి దేవుడు ఎందుకు చంపేశాడండి ఇంతమందిని? ఎందుకు ఇలా జరుగుతుంది చెప్పండి? ప్రతిరోజు పేపర్ అంతా రక్తసిక్తం అయిపోతుంది కదా. ఈ దోపిడీలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడని మీరు ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఏం చేస్తున్నా తెలుసా? ఆయన యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు కుడివైపున ఉన్న వారిని చూసి ఒక మాట అంటున్నాడు, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అన్నాడు. రండి, లోకము పుట్టినది మొదలుకొని అన్నాడు. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అన్నాడు. తానున్న పరలోకాన్ని కట్టడం ప్రారంభించాడట మన కొరకు. ఎప్పటి నుంచి కట్టడం ప్రారంభించాడట? లోకము పుట్టినది మొదలుకొని భూమికి అయితే ఎప్పుడు పునాదులు వేసి ఈ భూమిని కలిగించటాన్ని మొదలుకొనండి పరలోకాన్ని అంటే సిద్ధపరచడం ప్రారంభించాడట. ఎందుకో తెలుసా? దేవుడికి అర్థమైపోయింది. నా సంకల్పంలో ఉండవలసిన మనిషి నాకు ఆ సంకల్పం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ బ్రతకలేని పరిస్థితులను కొని తెచ్చుకుంటాడు ఈ భూమి మీద. ఎందుకంటే తప్పు చేశాడు, పాపాన్ని చేశాడు. నాకు వ్యతిరేకంగా బ్రతకాలన్న ఆలోచన మనిషికి వచ్చిందంటే అది క్షేమం కాదు. ఇక ఈ భూమి మీద బ్రతకలేని పరిస్థితులు మనిషి కల్పించుకుంటాడని తెలిసిన దేవుడండి ఏం చేయటం ప్రారంభించాడు తెలుసా? పరలోకాన్ని కట్టడం ప్రారంభించాడు. తప్పంటారా చెప్పండి? తప్ప చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. మన పిల్లల్ని హాస్టల్లో వేసాం, బాగా చదువుకుంటారండి. అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మన పిల్లలు ఇమ్మడలేదు. మన పిల్లలకు ఆరోగ్యం బాగుండట్లేదు. కష్టం అయిపోయింది. నాన్న నేను ఇంటికి వచ్చేస్తాను అన్నాడు. అప్పుడు మనం తెలివిగా ఏం చేస్తామో తెలుసా? కొద్ది రోజులు ఓపిక పట్టు నాయన. ఎందుకో తెలుసా? నువ్వు అక్కడి నుంచి రాగానే మరి ఇక్కడ ఏ కళాశాలలోనైనా నిన్ను చేర్పించడానికి అవకాశం ఉందో లేదో చూసిన తర్వాత అక్కడి నుంచి తీసుకొస్తాను అంటాడు. తెలివిగల తండ్రి అంటే
ఎందుకో తెలుసా? నువ్వు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నిన్ను జాయిన్ చేసుకోకపోతే మరి నీ జీవితం ఏమైపోద్ది? అందుకే నువ్వు తొందరపడకు, కొన్ని రోజులు ఓపిక పట్టు. నేను అక్కడి నుంచి తీసుకొని వచ్చేస్తాను నేను, కానీ నేను తీసుకొని వస్తే ఇక్కడ చేర్చుకోవటానికి కళాశాల యాజమాన్యం సిద్ధంగా ఉన్నారో లేదో నేను ఆలోచిస్తాను అంటాడు. అలాంటప్పుడు పిల్లవాడు ఏమనుకోవాలి? నా తండ్రికి ప్రేమ లేదు, నేను కష్టంతో ఉన్నా అలా చూస్తున్నాడు ఏంటంటే తండ్రిని తిట్టుకుంటారు. మీరు తిట్టుకుంటారు చెప్పండి? ఎందుకు ఉండమన్నాడో తెలుసా? మీరు కష్టంలో ఉండమని కాదు సుమా. ఒకవేళ మీ జీవితం పాడైపోతుందేమో, తర్వాత చేర్చుకోకపోతేలా? ఇక్కడ లేక అక్కడ చదువుకోక మీ జీవితం ఏమైపోతుందని తెలివిగా ఆలోచించాడండి మీ కన్న తండ్రి. అందుకే కొద్ది రోజులు ఓపిక పట్టమ్మా. ఇక్కడ ఎవరైనా సరే ఇంకే కళాశాలలో నిన్ను చేర్చుకుంటారంటే వెంటనే నేను వస్తాను, నిన్ను తీసుకుని కళాశాలలో పెడతానంటాడు. ఇది తెలివైన తండ్రి నిర్ణయం అండి. మరి మీ తండ్రి తెలివి తక్కువవాడు చెప్పండి? ఆయన తెలివితే అట్లా ఏమనుకుంటున్నారు? మనకున్న ఈ మట్టి మెదడు లాంటి మెదడు కాదు దేవుడికి, ఆత్మగా ఉన్నాడు కదా. ఆయనకి ఎవరైనా చెప్పగలిగిన అవకాశం ఉందో చెప్పండి? లేదు కదా. అందుకే కన్న తండ్రి మన గురించి బాగా ఆలోచించారు. నా పిల్లలు బాగా కష్టపడుతున్నారు, నన్ను నమ్మిన పిల్లలు ఇంకా కష్టపడుతున్నారు. ఎందుకంటే నేను చెప్పిన విధానం అలాంటిది. మోసం చేయొద్దని చెప్పాను, ప్రేమించమని చెప్పాను, తీసుకోవద్దని చెప్పాను, అవసరమైతే అంగీవమని చెప్పాను, అవసరమైతే లేనివాడు లేని దశలో కూడా పెట్టాలని చెప్పాను. ఇలాంటి కష్టంతో పెట్టాను కదా. అవసరమైతే శత్రువుల్లో కూడా ప్రేమించమని చెప్పాను కదా. ఇలాంటి కండిషన్స్తో నా పిల్లలు బ్రతుకుతున్నారంటే ఎంత కష్టపడతారు. కాబట్టి నేను ఏం చేస్తానో తెలుసా? ఇక నా పిల్లల్ని భూమి మీద ఉంచాను నేను. ఇక నా పిల్లల్ని భూమి మీద ఉంచాను. ఎందుకో తెలుసా? ఎక్కడికి తీసుకెళ్ళిపోవాలి నేను? రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరుచున్న పరలోక రాజ్యానికి రండి అన్నాడు. నువ్వు ఇక్కడ కష్టంతో ఉన్నప్పుడు దేవుడు అలా చూస్తూ ఆనందంగా ఉన్నాడు అనుకుంటున్నావా? కవులు మాత్రం పాటలు రాసేసారండి, పాటలు బాగా రాశారండి. మనల్ని అంటే మట్టి బొమ్మలుగా చేసాడట. మనల్ని కుట్టుకుంటూ తిట్టుకుంటుంటే దేవుడు అట ఏం చేస్తాడట? బాగా ఆనందపడతానడట. బొర్రుందంటారంట కవికి. ఏమండి, బొర్రలో మెదడు సరిగా పనిచేయదండి. అందుకే దేవుడు మాత్రం మనుషులు అంటే ఇలా మారిపోతే దేవుడు అట ఆనందిస్తున్నాడట. ఇదే నా దేవుడి గురించి అర్థం చేసుకుంటే ప్రభువు మనసు ఎరిగిన వాడేవాడు. ఒక కవికి అర్థమైందా?